ఇక కేటీఆర్ అమెరికా వెళ్ళొచ్చిన నెల రోజుల దాకా బ్రిటిష్ వాళ్ళు అవహిస్తారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ఆడినట్లు కేటీఆర్ ఆడుతున్నారని అన్నారు. వైట్ ఛాలెంజ్కి రమ్మంటే కేటీఆర్ ఎందుకు పారిపోయాడో చెప్పాలని అన్నారు. ఇక కేటీఆర్కి వ్యవస్థలపై నమ్మకం లేదని, ఆయన మాటలతో అవివేకమే కనిపిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన సిస్టర్కి సడన్గా సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. వారు అడిగిన ఈ డ్రామా ఎన్ని ఎపిసోడ్స్ అయినా నడుస్తుందని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అద్భుతంగా కడితే గోషు కమిషన్ వేయాల్సిన అవసరం రాకపోయేది, కూలిందే కాబట్టే కమిషన్ వేశామని అన్నారు. కమిషన్లకు కకృతి పడ్డారు కాబట్టే బీఆర్ఎస్ నేతలు కమిషన్ ముందుకు రావాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి మేము ఓన్లీ కాపీ పేస్ట్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే రిప్లై చేయడానికి కూడా మీరు నిన్న నా ట్వీట్ చూసుంటే, చామల కిరణ్ కుమార్ ట్వీట్ నిన్న మీరు చూసుంటే, నేను ఆయన ట్వీట్ కి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన బ్లాక్ చేసిండు కాబట్టి దాని స్క్రీన్ షాట్ తీసి దాన్ని కింద పెట్టి పైన నా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ప్రెస్సులను అయితే బ్లాక్ చేయలేడు కదా డైరెక్ట్. సో మన ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్, సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ లో రాసిన ట్వీట్ ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్, దాంట్లో ఏం రాసిండే చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్ లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న గోష్ కమిషన్ కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిన నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ కూడా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు, ఎందుకంటే ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్ గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్ గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్ లో రాయడు ఇంత పెద్ద ట్వీట్. దీంట్లో ఏంది సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం. నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు చెప్తున్నారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అని అన్నాడంట. అదో పెద్ద పరిశాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాల కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏంటంటే, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా, నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఇవన్నీ ఈ ఊకే ఏసీబీలు ఈ కోర్టులు ఇవన్నీ కచేరీలు ఎందుకు, ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. పెట్టుకుంటే నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు. నేనేమంటున్నాయా, లై కాదు కానీ నువ్వు డిటెక్టర్ టెస్ట్లకు రాలేని విషయం అయితే ఆయన పెట్టింది గిదే సబ్జెక్ట్. ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాల ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈ రోజు ఛాలెంజ్ చేస్తుండు కదా దొరవారు. మరి చిన్న దొరయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే, నేను ఆయన వాడిండు అని నేను అంటలేను. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్.